హై వ్యూవర్స్, తమ్నైల్ చూశారు కదా. దొంగలు, లంగలు, రౌడీలు, గూండాలు వీళ్ళుంటేనే సినిమా హిట్ అయిద్దా? వాళ్ళ స్టోరీలే సినిమాల, వాళ్ళే హీరోల? ఇది నేనంటున్నది కాదండి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సాక్షాత్తు మన రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఎప్పుడైతే పుష్పకి జాతీయ అవార్డు వచ్చిందో ఆ తర్వాత పొలిటీషియన్స్ అన్నారు, చదువుకున్న వాళ్ళు అన్నారు. ఈరోజు గేమ్ చేంజర్కి వస్తున్న స్పందన చూస్తే మరలా అదే అంటూ ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీకి అవుట్ అండ్ అవుట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి రివ్యూ ఇచ్చిన ఒక ఛానల్ ఉందా, ఒక పేపర్ ఉందా, ఒక వెబ్సైట్ ఉందా? ఈవెన్ మెగా ఫ్యాన్స్ సైతం అంటున్నారా బ్లాక్ బస్టర్ హిట్ అని? సినిమా బాగుంది, నో డౌట్ అని అంటున్నారు. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా సూపర్ సినిమా అంటున్నారు. బట్ గేమ్ చేంజర్ ఇంకా గేమ్ ఉందని కొంతమంది, ఇంకా బాగా ఆడాల్సిందని కొంతమంది, శంకర్ మార్క్ మిస్ అయిందయ్యా అనే వాళ్ళు కొంతమంది, రామ్ చరణ్ ఎరగదీశాడు కానీ ఎక్కడో ఏదో లోటయ్యని ఇంకొంతమంది. ఉదయం నుంచండి గేమ్ చేంజర్ సంబంధించి స్టోరీ గాని, గేమ్ చేంజర్ సంబంధించి రివ్యూలు గాని, గేమ్ చేంజర్ సంబంధించేసి ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ గాని మొత్తం చూస్తూ ఉంటే మన ఈ సమాజం డైవర్ట్ అయిపోయారు. మన తెలుగు సినిమా పక్కదారి పెట్టేసింది. సినిమా అంటే ఏ మాత్రం కూడా రియాలిటీకి దగ్గర ఉన్నట్టుగా తీయాలి. సినిమా అంటే ఏదైతే స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఏడు పప్పురా వాడి హీరో అని అంటున్నారే ఆ హీరోల గురించి తీయాలి. ఎవడా హీరో? క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, జగన్ కాదండి, మామూలుగా చెప్తున్నాను, జగన్ కథ వేరులే, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆ కథ వేరు. ఇక్కడ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం, ఫస్ట్ క్లాస్ కూడా పక్కన పెడదాం. ఫస్ట్ ర్యాంక్ వాడు వెనక బెంచ్ కూర్చుంటాడా, ఫ్రంట్ బెంచ్ కూర్చుంటాడా తర్వాత సంగతి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఏదైనా అడుగు వాడి దగ్గర ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడ్డదిడ్డంగా ఏం చేయడు, అండ్ బయట ఎట్టిన సరదాగా అటెళ్దాం ఇటు వెళ్దామంటే రాడు, అండ్ ఈవి టీజింగ్ అనో లేదన్నప్పుడు గొడవలో ఇటువంటి జోలికి పోడు. దెన్ వాడికి ఈ జనరేషన్ అమ్మాయిలు పెట్టిన పేరు పప్పుగాడు, అబ్బాయిలు పెట్టిన పేరు వాడు తేడాగాడు. ఫస్ట్ ర్యాంకే కానీ ఏం ఉపయోగం? పప్పుగాడే. ఏం ఉపయోగం? తేడాగాడే. సీరియస్లీ అండి, ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ చూసి నిజంగా విసుగు వస్తుంది, కోపం వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి ఎలా ఉన్నారు, ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఈవెన్ ఆ పిల్లల పేరెంట్స్ కూడా, డేయ్ ఏంట్రా ఇది, ఇలా ఉంటే ఎలాగా, అల్లరి చేయి, గొడవ చేయి. అల్లరి వేరు, గొడవ వేరు. మరలా అల్లరి బాగుంటుంది, గొడవ చిరాకు వచ్చింది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు మన తెలంగాణ కానీ ఏపీలో కానీ అంటూ ఉంటారు రాజకీయ నాయకులు, లంగలు, దొంగలు, రౌడీలు, గోండాలు, డాన్లు వీళ్ళే ఈరోజు మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని వెళ్తుంది. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా అలాగే తయారవుతున్నారు, ఏ మనుషులే వాళ్ళు అంటున్నట్టు. మొన్న రాజేంద్ర ప్రసాద్ కూడా ఇండైరెక్ట్ గా అదే కదా చెప్పాడు. ఇండైరెక్ట్ డైరెక్ట్ గా అన్నాడు, అల్లు అర్జున్ కనిపించాడట, మరలా మాట్లాడాడట, అప్పుడు మరలా క్లారిటీ ఇచ్చాడు నిన్న మొన్న. ఏమని? పుష్ప మూవీ ఒక దొంగదే కదా స్టోరీ, ఎర్రసన్న స్మగ్లరు, అతను రౌడీగాకి ఏమవుతాడు, దొంగకి ఏమవుతాడు, వాడి హీరో. ఆ సినిమా పెడితేనే, ఆ సినిమా చూస్తేనే డబ్బులు, ఆ సినిమాకి హిట్లు, రికార్డులు. పుష్ప 2 అగైన్ మరలా ఇంకో 20 నిమిషాలు యాడ్ చేస్తే రేపు 11వ తారీఖు నుంచి అమ్మిస్తున్నారు. మరలా కలెక్షన్స్ కొట్టేసారు, దంగల మూవీని బీట్ చేసి అన్నారు. ఒక తెలుగు సినీ లవర్ గా నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి కలెక్షన్స్ చూసి. కానీ గేమ్ చేంజర్ సంబంధించి ఈ రోజు వస్తున్న రివ్యూలు గానీ, ఫీడ్బ్యాక్లు గానీ చూస్తే నిజంగా విసుగేస్తుంది నాకైతే. ఎంత విసుగొస్తుందంటే, అసలు ఇదేంట్రా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్ స్ట్రిక్ట్ గా ఉంటాడు, కోపిష్టి. దెన్ తన లవర్ వచ్చేసి కియారా అద్వానీ, తను వచ్చేసి ఏంటి, ఇలా ఉంటే నీతో కాదురా బాబు, నీకు నాకు సెట్ అవుతారంటే సరే అని చెప్పి తన కోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కలెక్టర్. ఇక ఆ తర్వాత ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడ ఎవరిని వంచాలో, ఎక్కడ ఎవరి గౌరవం ఇవ్వాలో ఆ రకంగా ఇస్తూ ఈ సిస్టమ్ లో ఎలక్షన్ కమిషన్ గాని,
ఇటు శాసన వ్యవస్థ అన్నప్పుడు పొలిటికల్ గా కానీ, మధ్యలో బ్యూరోక్రాట్స్ అన్నప్పుడు ఐఏఎస్లు కానీ, వీళ్ళ ముగ్గురు మధ్య అసలు ఏం జరిగింది? ముఖ్యమంత్రి సత్యమూర్తి, దట్ మీన్స్ సినిమాలో వచ్చేసి శ్రీకాంత్, అండ్ ఎస్జే సూర్య వచ్చేసి బొబ్బిలి మోపిదేవి, దట్ మీన్స్ శ్రీకాంత్ యొక్క కొడుకు అండ్ సత్యమూర్తి కొడుకు మంత్రి. అండ్ ఇంకా ఓవరాల్ గా అన్నప్పుడు ఇంకా పలానా క్యారెక్టర్లు అవన్నీ మీ సినిమా చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒకడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు, బ్యూరోక్రాట్లు అయినటువంటి ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికల సమయంలో ఏ రకంగా వాళ్ళు లొంగిపోతారు రాజకీయ నాయకులకి అని చూపిస్తూ అభ్యుదయం పార్టీ అని చెప్పేసి శ్రీకాంత్ది, సత్యమూర్తి వాళ్ళది. అసలు ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీకి అప్పన్న మన రామ్ చరణ్ తండ్రి క్యారెక్టర్ అండ్ పార్వతి అంజలి వేశారు. సో ఈ అప్పన్న పార్వతుల మధ్య వచ్చే ఎపిసోడ్ ఏంటి? శంకర్ సినిమా అంటేనే ఫ్లాష్ బ్యాక్ దుమ్ము లేపుతాడు. భారతీయుడి సినిమా మీరు తీసుకోండి, సినిమా మొత్తం ఒక ఎత్తు, ఫ్లాష్ బ్యాక్ భారతీయుడి గతంలో ఎలా ఉన్నాడు, స్వతంత్ర పోరాటం ఎలా చేస్తున్నాడు, అసలు అది పిచ్చకిరసి. ఇప్పటికీ నాకైతే ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో ద బెస్ట్ అంటే నాకు భారతీయుడే. డబ్బింగ్ సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఫస్ట్ ప్లేస్ అంటే అదే. సో ఆ సినిమా డైరెక్టర్ శంకర్ మరలా ఇప్పుడు తీస్తున్నాడు గేమ్ చేంజర్. కార్తీక్ సుబ్బరాజు రైటర్ దీనికి కథ అందించాడు. సినిమాకి దుమ్ము లేపింది అనుకున్నా, నిజంగానే దుమ్ము లేపిందండి. నేను ఒకటి ప్రాక్టికల్ గానే మాట్లాడతా. సినిమా అయితే సూపర్ ఉంది, కానీ పనికిమాలిన కామెడీ కోరుకునే వాళ్ళు, దిక్కుమాలిన ఫైట్లు, అడ్డదిడ్డమైన పిచ్చి పిచ్చి డైలాగులు, ఇవి కోరుకునే వాళ్ళు ఏమంటున్నారు, అవి నచ్చే వాళ్ళు ఏమంటున్నారు, సినిమాలో ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది స్వామి? పాటలు సూపర్, కాకపోతే నానా హైరానా ఆ పాట వచ్చేసి ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేయడం ద్వారా ఆ ప్రింట్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఏదో వచ్చిందట. రేపు 14వ తారీఖు నుంచి ఈ నానా హైరానా అనే సాంగ్ రామజోగి సస రచించాడు, దాన్ని యాడ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి లేపాడంట తమనైతే. ఇక మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పిచ్చెక్కిచ్చాడు. ఎస్జే సూర్య విలన్ రోల్, మోపిదేవి క్యారెక్టర్ అతనే కదా, పోటాపోటీగా ఉంది. ఇక రిమైనింగ్ వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ సినిమా అంతా కూడా ఈరోజు పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంది, బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎన్నికలు అన్నప్పుడు అదే కదా దేశాన్ని మార్చేది. ఆ ఎన్నికల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది ఈ జనరేషన్ తెలియాలి. అయితే అన్ప్రెడిక్టబుల్ అంటూ మేము గూగుల్లో వెతికే పెట్టాడులే, మేము టీవీలో చూసేది పెట్టాడు కొంతమంది అంటున్నారు. ఏం తెలుసు అని అసలు అది ఇంటర్నల్ గా ఏదైతే ఉందో అదంతా సినిమాలో చూపించాడు. అది మీకు అర్థమవుతుందా? సో నేను వీడియో సింపుల్ గా క్లోజ్ చేస్తాను చూడండి. ఈ గేమ్ చేంజర్ సినిమా చూస్తే ఈరోజు మన వ్యవస్థ ఎలా ఉంది, ఈరోజు మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఈరోజు మన పిల్లల్ని ఏ చదివించాలి, ఏ ఉద్యోగానికి పంపాలి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అండ్ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. నేను మరలా చెప్తున్నా, సంక్రాంతికి ద బెస్ట్ ప్రొఫెషనల్, ద బెస్ట్ ఎథికల్, ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు గేమ్ చేంజర్కే నా ఓటు. కావాలని కొంతమంది వాంటెడ్ దిక్కుమల రివ్యూలు ఇస్తారు, మీరు అవి పట్టించుకోవద్దు. సినిమా అయితే సింప్లీ సూపర్, ఖచ్చితంగా చూడండి. అండ్ వేరే వాళ్ళ రివ్యూలు అవి పట్టించుకోవద్దు. మరలా చెప్తున్నా, ఇప్పటికన్నా మన రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా పనికి మాలినోళ్ళు, రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు వాళ్ళని హీరోలు చేసి సినిమాలు తీస్తే అవి ఆడిస్తున్నారు, కరెక్ట్ కాదన్నాడు. పవన్ కళ్యాణ్ సార్ అదే చెప్పున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అదే. సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే చూడండి, ఏం పర్లా, కానీ అద్భుతమైన కంటెంట్ గా సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఆదరించండి. అప్పుడే తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా మరిన్ని సినిమాలు తీసింది. అదర్వైజ్ అవి చూస్తే అవి తీస్తే ఎవడు చూడలేదయ్యా, అదొద్దు మనకి ఇంకోటి తీసరా, కరెక్ట్ కాదు. సినిమాని కాపాడవలసిన బాధ్యత మనది. ప్రొఫెషనల్ మూవీస్ రావాలన్నప్పుడు ఈ గేమ్ చేంజర్ లాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తేనే అటువంటి మూవీస్ వస్తాయి.